హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ శ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు ప్రోటీన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మన బాడీకి ప్రోటీన్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, మన మజిల్ గ్రోత్కి, మన సెల్స్ బాగా కణాలన్నీ పనిచేయడానికి ప్రోటీన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు తెలుసా, మన బాడీ వెయిట్కి 80% ఆఫ్ బాడీ వెయిట్ మనకి ప్రోటీన్ అవసరమై ఉంటుంది. అదే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే 50% ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ అవసరమై ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ బాడీ వెయిట్ కన్నా ఎక్కువ గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు. అయితే మీరు ప్రోటీన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం క్యాలరీస్ కూడా చూసుకోవాలి. ఎప్పుడు మనం క్యాలరీస్ చూసుకునేటప్పుడు మనం ఇతర ప్రొడక్ట్స్లో మనం ప్రోటీన్ తీసుకోవాలనుకున్నప్పుడు పప్పులు, వాటి ద్వారా మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ అన్నీ తక్కువ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. అయితే కావలసిన ప్రోటీన్ మనకి వస్తుంది. ఇట్లా ప్రోటీన్ తీసుకోవడం అనేది మన బాడీకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ప్రోటీన్ పౌడర్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే, మన మజిల్ గ్రోత్ కానీ మన సెల్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనం రోజు తీసుకోవాల్సిన ఎనర్జీలో ఒక 4% క్యాలరీస్ మనం తీసుకున్నప్పటికీ మనకు కావాల్సిన ప్రోటీన్లో 40% ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు వస్తుంది. దీంట్లో ఒక స్కూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్కూప్కి వచ్చేసరికి 34 గ్రాములు ఆ స్కూపు, దానికి వచ్చేసరికి 24 గ్రాముల ప్రోటీన్ అనేది మనకి వస్తుంది. సో ఇటువంటి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది ఎంతో మంచిది. దానివల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది తక్కువ క్యాలరీస్తో వస్తుంది. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.